హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. నాకైతే ఒక కస్టమరు ఒక లెహంగా కుట్టమని, ఒక లాంగ్ టాప్, ఒక లెహంగా స్టిచ్ చేయమని ఆ క్లాత్ అయితే తెచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇచ్చిన కానించి ఒక 10 సార్లు ఫోన్ చేసింది. అలాగే ఒక 2x బ్లౌజులు 2, లైనింగ్ బ్లౌజులు 2, 3 కాటన్ చీరలు తెచ్చి ఇచ్చింది. నాయ బ్లూ చీర ఏమో వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చారు. అది కూడా సింగిల్ లేయర్ ఫ్రాక్ కుట్టమని. సరే నేను సాయంత్రం వెళ్తా తీసుకున్నాను. సరే స్టిచ్ చేద్దామని తీసుకున్నాను. ఇచ్చిన కానండి ఒక 10 సార్లైనా నాకు ఫోన్ చేసి, అమ్మ క్లాత్ చాలా కాస్ట్లీది, మీరు ఉంచుకోకండి, మీరు టైలర్కి ఇస్తే ఇదే బాధ, ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు మీరు క్లాత్ ఉంచేసుకుంటారని అట్లా మాట్లాడుతుందండి. నాకు చాలా బాధ అనిపించింది. మనకి ఎందుకు ఒకరి క్లాత్ మనం ఏం చేసుకుంటామండి? దానివల్ల మనకి యూజ్ ఏంటి? వాళ్ళకి కంఫర్ట్గా కుట్టించి ఇచ్చామనుకో, మనకు మంచి పేరు వస్తుంది, మనం ఇదవుతాం. కానీ వాళ్ళు ఏంటంటే మన మీద నమ్మకం లేనప్పుడు అలా ఇచ్చి మనం మాట్లాడితే బాధ అనిపిస్తుంది. నేనైతే చెప్పానమ్మా, అలా అనొద్దు, నన్ను దయచేసి మీరు కావాలంటే కట్ చేసేటప్పుడు మీరు రండి, మీరు దగ్గర ఉన్నప్పుడు నేను కట్ చేస్తానని చెప్పాను. ఆవిడ వచ్చింది, ఆ పక్కనే కూర్చుంది. అందుకని నేను కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఆవిడకి నమ్మకం లేదు నా మీద. వచ్చింది కానీ ఆమె చూపిస్తే బాగోదని నేను చూపించలేదు. అటు సైడ్ కూర్చుంది అనమాట. కూర్చున్నాను. నేను గమ్ముగుండి, అమ్మ నేను వీడియో తీసుకుని నువ్వు మాట్లాడమాకని చెప్పాను. 3 మీటర్స్ ఏమో లెహంగా కట్ చేశాను. తర్వాత లాంగ్ ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేయమంది అమ్మాయి, చిన్న అమ్మాయి. మొత్తం 6.5 మీటర్ అనమాట అది ఆ క్లాత్. అందుకని అది 3 మీటర్లు ముందు లెహంగా కోసం కట్ చేసి తీసేస్తున్నాను అనమాట. అట్లా తీసేసి పక్కన పెట్టాను. ఇదిగమ్మ 3.5 మీటర్ తీసాను. 3 మీటర్లు తీసాను. ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ 3.5 మీటర్ ఉంది. దీంట్లోనే అమ్మాయికి దీని మీద లెహంగా మీదకి ఒక బ్లౌజ్ కుట్టమన్నావు, అలా కుడతానులే అని చెప్పానండి. కానీ తనకు నమ్మకం లేక మళ్ళీ తను ఉంటుండగా కట్ చేసినా కానీ నాకు బ్లౌజ్ అవుతుందమ్మా, కానీ తనకి చీర పన్నా మీద అయినా సరే 80 పాయింట్లు కావాలి. అది తినేసి హాఫ్ మీటర్ కూడా మిగలలేదు. ఈరోజు కట్ చేశాను నేను, ఈరోజు సాయంత్రం అయితే. అది ఇవ్వగానే నేను నిన్న తీసాను ఈ బ్లాక్. అయితే నేను ఈరోజు పెడదాం అనుకుని పెట్టలేదు. లెహంగా స్టిచ్ చేసి షార్ట్ వీడియోలో కూడా పెట్టేశాను. కానీ నేను మీకు క్లాతులు వీడియో పెడదాం అనుకుంటే నాకు కుదరలేదు అనమాట. ఆవిడ నిన్న సాయంత్రం వచ్చింది, నిన్న ఉదయం వచ్చింది, మళ్ళీ ఈరోజు ఉదయాన్నే వచ్చేసింది. అమ్మ చాలా కాస్ట్లీదమ్మా క్లాత్, నువ్వు తీసుకోవద్దని చెప్పేసి, సరేలే అని చెప్పి అదిగో కొలిచి చూపిస్తున్నాను అనమాట ఆవిడకి ఎంత ఉండో ఏంటి అనేది. మొత్తం కొలిస్తే 3.5 మీటర్ అయితే ఉంది. ఇంకా ఆ 3.5 మీటర్ చూపించి ఆవిడకి ఇంకా అలా మనం క్లాత్ని అయితే చూపించబట్టి నమ్మకం కుదిరిందమ్మా ఆవిడకి. ఇంకా అక్కడ కానించి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చిందనమాట. వచ్చి అమ్మ కట్ చేసావా, నేను ఉన్నప్పుడే కట్ చేయమ్మా అని చెప్పేసాను. లేదమ్మా నాకు అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి, నేను సాయంత్రానికల్లా ఇవ్వాలి, నేను కట్ చేసి ఇస్తానని చెప్పినా కానీ 10 o'clock వచ్చింది. ఖచ్చితంగా 11 o'clock వరకు పైనే, ఇంకా 12 అలా 12 వరకు ఉందన్నమాట. అలా 12 వరకు ఉంది. నన్ను కుట్టి అమ్మ కట్ చేసేమని ఎక్కడే ఉంటున్నాను. అమ్మ అట్లా కుదరదు, గొంతు మీద కూర్చోవద్దు, దయచేసి ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే మీరు మీ ఇష్టం. మరి నేను ఇంకా అలా చెప్పకూడదు కానీ మరి చెప్పాల్సి వస్తుంది మేడం అని చెప్పానమ్మా. అదనమాట. ఇది వేరే వాళ్ళు మనకు లాంగ్ ఫ్రాక్కి నేవీ బ్లూ చీర ఇచ్చారనమాట. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయండి, సింగిల్ లేయర్ది. అది కూడా మీకు ఒకసారి నేను వీడియో పెడతాను, చూడండి. సింగిల్ లేయర్ పెట్టి బుట్ట హ్యాండ్ పెట్టి కుట్టమన్నారు. కానీ నాకు వచ్చిన ఇప్పుడు ఒక్క ఫ్రాక్ కుట్టాను, అది పెద్ద ఇదైందనమాట. ఆ ఫ్రాక్ కుట్టిన కానీ రోజుకి మినిమం ఒక్క ఫ్రాక్ అయినా సరే సింగిల్